హాయ్ అండి. అమ్మ అయితే వంట చేస్తాను చూడండి. ఏంటి ఎక్కడ వంట చేస్తుంది అనుకుంటున్నారా? నా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా అమ్మ దగ్గర వంట చేయించడం తక్కువండి. ఇప్పుడు నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల దాదాపు 1 మంత్ నుండి కూడా అమ్మే చేస్తుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడైతే ఇంకా 1 వీక్ నుండి మా ఇంటికి వచ్చేసాము. ఇంకా మా పాప అయితే ఈరోజు అనుకోకుండా సర్ప్రైజ్గా వచ్చింది. తన కోసం అయితే ఇంకా గోంగూర, మా కోసం అయితే బీన్స్ కర్రీ, క్యారెట్ ఫ్రై చేస్తోంది. ఇంకా మా అమ్మకైతే మా పాప వచ్చిందంటే కారణం లేకుండా నవ్వుకుంటూ ఉంటారండి ఇద్దరు కూడా. దేనికి నవ్వుతారో తెలియదు అన్నమాట. ఈ రోజు అయితే ఇంకా మా పాప వచ్చింది. ఇప్పుడు ఇంకా బీన్స్ కర్రీ అయితే తయారు చేస్తోంది. ఆమెకి చాలా రోజులు ఏంటంటే హాస్టల్లో ఉంటే గోంగూర తనే తెచ్చుకొని చేసుకొని ఎలా చేస్తుందో అన్నీ కూడా వీడియో తీసి పెట్టుకున్నది. ఇప్పుడు ఇంకైతే కూర చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. తప్పదండి, అమ్మ ఎప్పుడు కిచెన్లో చేయడం చాలా తక్కువ. ఆడ కూడా వదిన అయితే చేసుకునేది. ఏంది మా ఇట్లా పెట్టుకోండి అంటాను, కానీ మళ్ళీ నాకు నేనే కూడా ఆ మాత్రం చేస్తోంది గ్రేట్ అని మళ్ళీ కూడా గమ్మున ఉంటాను అనమాట. అది కుండ నీళ్ళు తాగి చాలా రోజులైంది అని చెప్పు. పైకి ఎత్తుకొని తాగు. క్యారెట్ ఫ్రైకి అయితే కూడా అదే పొడి మేము వేస్తే అంత టేస్ట్ రాదండి. అమ్మ అయితే ఇంకా పల్లీలు కొంచెం పొడి, క్యారెట్ తీయగా ఉంటుంది అన్నట్టు కొంచెం పొడి, మిరపకాయలు వేయించి వెల్లుల్లిపాయ అంతా వేస్తుంది అనమాట. ఈరోజు క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. గోంగూర అయితే నేను తినలేదు. బీన్స్ కర్రీ, క్యారెట్ ఫ్రై అయితే నా కోసం చేసింది, మా పాప కోసం గోంగూర చేసింది. ఈ విధంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళకి కూడా ఈ కష్టం అనేది తప్పదనమాట. తనే గోంగూర ఒలుచుకుని తనే మొత్తం ప్రిపేర్, మళ్ళీ మిక్సీకి కూడా వేయలేదు, రోట్లో రుబ్బి చేసింది అనమాట. ఈ విధంగా చూడండి. ఇక్కడైతే అమ్మ ఆకుకూర కూడా కొద్ది సాల్ట్ వేసి అయితే కడుగుతుంది. ఏందమ్మంటే మాకు సంఘాల్లో మరీ చెప్పారు ఆకుకూరలు ఖచ్చితంగా ఉప్పేసి కడగాలన్నట్టు. మేము ఏం చెప్పినా విందు అలా కడుక్కుంటూ ఉంటుంది. ఏదైనా పెద్దవాళ్ళు ఓపికగా చేసుకుంటారండి. 2 సార్లుగా కడిగి ఇంకా ఉడకబెట్టి చేస్తుంది అనమాట.